ఓకే, ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వం ఒక చట్టం చేసింది అనుకుందాం. ఆ చట్టం మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వమే రాజ్యాంగాన్ని మీరగలదా? ఈ ప్రశ్నకు సమాధానమే న్యాయ సమీక్ష. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. సో, ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. చూడ్డానికిది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు కదూ, కానీ దీని వెనుక ఒక పెద్ద సవాలు దాగి ఉంది. ప్రతి ప్రజాస్వామ్య దేశం ఈ ప్రశ్నతో పోరాడుతుంది. అదేంటంటే, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల అధికారం అపరిమితమా? వాళ్లకు ఎలాంటి హద్దులు ఉండవా? లేక వాటిక్కూడా కొన్ని పరిమితులున్నాయా? ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ న్యాయ సమీక్ష. సింపుల్గా చెప్పాలంటే, ఇది న్యాయ వ్యవస్థ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. దీని ద్వారా చట్టాలు మన రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో పరిశీలించవచ్చు. ఒకవేళ లేవనుకుంటే వాటిని చెల్లవని ప్రకటించే అధికారం కోర్టులకు ఉంటుంది. అదే మన రాజ్యాంగానికి అసలైన రక్షణ. ఎక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఇది ఏదో మామూలు చట్టం కాదు, ఒక పాలసీ, అంతకన్నా కాదు. ఇదింకా చాలా పెద్దది. మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, న్యాయ సమీక్ష అనేది భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో ఒక భాగం, అంటే బేసిక్ స్ట్రక్చర్ అన్నమాట. దీని అర్థమేంటో తెలుసా? పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ చేసి కూడా ఈ అధికారాన్ని తీసివేయలేదు. అంత పటిష్టమైనదిది. సరే, ఇంత ముఖ్యమైన, ఇంత పవర్ఫుల్ అయిన ఈ కాన్సెప్ట్ అసలు ఎక్కడనుంచి వచ్చింది? దీని మూలాలెక్కడున్నాయి? మన భారత రాజ్యాంగంలోకి ఇది ఎలా చేరింది? ఆ కథ చూద్దామా? ఈ న్యాయ సమీక్ష అనే ఐడియా మొదటగా అమెరికాలో పుట్టింది. అక్కడ 1803లో మార్బరీ వర్సెస్ మాడిసన్ అనే ఒక ఫేమస్ కేసులో సుప్రీంకోర్టు ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అంటే అది జడ్జిలు సృష్టించింది. కాని భారతదేశంలో సీన్ డిఫరెంట్. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ అధికారాన్ని డైరెక్ట్గా రాజ్యాంగంలోనే రాశారు. సో అమెరికాలో ఇదొక తీర్పు నుంచొస్తే, మన దగ్గర రాజ్యాంగమే ఈ శక్తిని కోర్టులకిచ్చింది. ఇదొక రాజ్యాంగపరమైన ఆదేశమన్నమాట. సరే, ఈ న్యాయ సమీక్ష వేటి మీద పనిచేస్తోంది? దాని పరిధి ఎంత అంటే, ఆల్మోస్ట్ అన్నింటిమీద. పార్లమెంటు చేసిన చట్టాలు, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు, ఇవి మాత్రమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పరిపాలనా ఉత్తర్వులను కూడా కోర్టులు సమీక్షించగలవు. చివరికి రాజ్యాంగ సవరణలను కూడా ప్రశ్నించవచ్చు. అంటే గవర్నమెంట్కి సంబంధించిన దాదాపు ప్రతి చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఓకే, ఇంత విస్తృతమైన అధికారం ఉంది సరే, కానీ అసలు దీనివల్ల ఉపయోగమేంటి? ఇది మన ప్రజాస్వామ్యానికి ఎందుకు అంత ముఖ్యం? ఇప్పుడు దాని వెనుకున్న కారణాలేంటో చూద్దాం. దీని ప్రాముఖ్యతను మనం 3 ముఖ్యమైన పాయింట్లలో అర్థం చేసుకోవచ్చు. మొదటిది, ఇది రాజ్యాంగం యొక్క సర్వోన్నతను కాపాడుతుంది. అంటే దేశంలో అందరికంటే, అన్నింటికంటే రాజ్యాంగమే గొప్పదని నిర్ధారిస్తుంది. రెండోది, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల బ్యాలెన్స్ని కాపాడుతుంది. ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిన్నకుండా చూస్తుంది. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, మనలాంటి సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణగా నిలుస్తుంది. ఈ విషయంలో మన సుప్రీంకోర్టు మాటలే చాలా స్పష్టంగా ఉన్నాయి. భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం, పార్లమెంటు కాదు, ప్రభుత్వం కాదు అని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ఫైనల్గా నిర్ణయించాల్సింది న్యాయ వ్యవస్థే అని కూడా చెప్పింది. సో ఇక్కడ కోర్టులు రాజ్యాంగానికి గార్డియన్స్గా పనిచేస్తాయన్నమాట. సుప్రీంకోర్టు ఇంకో అద్భుతమైన మాట కూడా చెప్పింది. అదేంటంటే, న్యాయ వ్యవస్థ ఒక సెంటినల్ ఆన్ ద క్వీవా లాంటిది. అంటే ఎప్పుడూ మెలకువగా, అప్రమత్తంగా ఉండే ఒక పహారాదారు. మన ప్రాథమిక హక్కుల మీద ఎక్కడనుంచి ఏ చిన్న దాడి జరిగినా వెంటనే కాపాడటానికి సిద్ధంగా ఉండే ఒక సైనికుల్లా పనిచేస్తుందని దీనర్థం. సరే, థియరీ అంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది? ఏవైనా కారణాలుంటే చట్టాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? లేక నిర్దిష్టమైన గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సాధారణంగా ఒక చట్టాన్ని 3 ప్రధాన కారణాల మీద కోర్టులో సవాల్ చేయొచ్చు. 1. ఆ చట్టం మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంటే. 2. ఆ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వ విభాగానికే అసలు ఆ అధికారం లేకపోతే, ఉదాహరణకి రాష్ట్ర పరిధిలోని అంశంపై కేంద్రం చట్టం చేస్తే. ఇక 3. ఆ చట్టం రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా సరే దాన్ని కొట్టివేయమని కోరవచ్చు. అయితే ఇక్కడ ఇండియాకి, అమెరికాకి మధ్య ఒక కీలకమైన తేడా ఉంది. మన రాజ్యాంగంలో చట్టం ద్వారా స్థాపించబడిన ప్రక్రియ అనే పదాన్ని వాడారు. అంటే కోర్టులు ప్రధానంగా ఏం చూస్తాయంటే, ఒక చట్టాన్ని పాస్ చేయడానికి సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, ఆ చట్టం చేసే అధికారం వాళ్లకుందా లేదా అని మాత్రమే.
కాని అమెరికాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఉంటుంది. అక్కడ ప్రొసీజర్తో పాటు ఆ చట్టం అసలు న్యాయంగా ఉందా, సహేతుకంగా ఉందా అనే కోణంలో కూడా పరిశీలిస్తారు. అందుకే మన దగ్గర సమీక్షా పరిధి అమెరికాతో పోలిస్తే కొంచెం తక్కువ అని అంటుంటారు. ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీలోకి వెళ్తున్నాం. ఇది న్యాయ సమీక్షా అధికారానికి నిజమైన అగ్నిపరీక్ష పెట్టింది. అదే 9వ షెడ్యూల్ చుట్టూ నడిచిన రాజ్యాంగ నాటకం. దీని కథ 1951లో మొదలైంది. ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9వ షెడ్యూల్ను తీసుకొచ్చింది. దీని ఐడియా ఏంటంటే, కొన్ని చట్టాలను ఈ షెడ్యూల్లో పడేస్తే వాటిని కోర్టుల్లో సవాలు చేయలేరు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న కారణంతో కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే ఇదొక రాజ్యాంగ కవచమనమాట. ఆ కవచం వెనుకున్న చట్టాలు సేఫ్. సరే, ఈ షెడ్యూల్ను మొదట తీసుకొచ్చినప్పుడు అందులో కేవలం 13 చట్టాలు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను ప్రభుత్వాలు తమకు ఇబ్బందిగా అనిపించిన చాలా చట్టాలను ఇందులో చేర్చటం మొదలుపెట్టాయి. అలా ఆ సంఖ్య పెరుగుతూ ఏకంగా 282కు చేరింది. అంటే ఈ రాజ్యాంగ కవచాన్ని చాలా విరివిగా వాడటం మొదలుపెట్టారన్నమాట. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక పెద్ద రాజ్యాంగపరమైన ప్రశ్న తలెత్తింది. అదేంటంటే, ఈ కవచం నిజంగా అంత శక్తివంతమైందా? దీని వెనుకున్న చట్టాలను ఏ కోర్టు ఏ పరిస్థితిలోనూ ప్రశ్నించలేదా? చివరికి రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణమైన న్యాయ సమీక్షా అధికారం కూడా ఈ 9వ షెడ్యూల్ ముందు తలవంచాల్సిందేనా? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పుల ద్వారా సమాధానమిచ్చింది. మొదటగా 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసు. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఈ కేసులో కోర్టు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అంటే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నా దాని మూల స్వరూపాన్ని, అంటే బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారం లేదని చెప్పింది. ఆ తర్వాత 2007లో ఐఆర్ కోయల్హో కేసులో ఇదే విషయాన్ని ఇంకా బలంగా చెప్పింది. 9వ షెడ్యూల్కు సంపూర్ణ మినహాయింపు ఏమీ లేదని తేల్చి చెప్పేసింది. సో ఈ తీర్పుల సారాంశమేంటి? న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణం. దాన్ని ఏ షెడ్యూలు ఆపలేదు. ముఖ్యంగా ఏప్రిల్ 24, 1973 తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చిన ఏ చట్టాన్నైనా సరే అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంటే దాన్ని కొట్టివేసే అధికారం కోర్టులకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఆ కవచానికి కూడా కొన్ని చిల్లులున్నాయన్నమాట. సరే, ఈ మొత్తం కథ నుండి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటి? ఫైనల్ టేకవే ఏంటి? మన భారత రాజ్యాంగ వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది. ఇది 2 భిన్నమైన సిద్ధాంతాల మధ్య ఒక బ్యాలెన్స్ సాధించింది. ఒకవైపు బ్రిటన్లాగా పార్లమెంటరీ సుప్రిమసీ లేదు, అంటే పార్లమెంటే సర్వశక్తిమంతం కాదు. మరోవైపు అమెరికాలాగా పూర్తి జ్యుడిషియల్ సుప్రిమసీ కూడా లేదు, అంటే న్యాయ వ్యవస్థదే ఫైనల్ మాట కాదు. మనది ఈ రెండింటి కలయికతో ఏర్పడిన ఒక మధ్య మార్గం. మరి ఈ సున్నితమైన బ్యాలెన్స్ను కాపాడే కీలకమైన మెకానిజం ఏది? అదే న్యాయ సమీక్ష. ఇదే ఆ త్రాసులో బరువులను సరిగ్గా ఉంచుతుంది. ప్రభుత్వం, పార్లమెంట్, కోర్టులు ఈ 3 శాఖలు తమ పరిధి దాటకుండా, ఎవరూ కూడా అపరిమితమైన శక్తిని పొందకుండా చూసే అంతిమ సాధనం ఇదే. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రాథమికమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఈ అధికార సమతుల్యత అనే నిరంతర పోరాటంలో, అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య జరిగే ఈ టగ్ ఆఫ్ వార్లో అంతిమంగా చివరి మాట ఎవరిదిగా ఉండాలి? పార్లమెంట్ మాటే ఫైనలా, ప్రభుత్వం మాటే ఫైనలా, లేక న్యాయస్థానం మాటే ఫైనలా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.